ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యము వింటూ దినదినము ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడలు, వీక్షకులు, ఆత్మీయులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మీరంతా బాగున్నారని, ఆత్మీయముగా దినదినము ఒక నూతన సందేశము ద్వారా బలపరచబడుతూ ఉన్నారని, దేవుని యొక్క రాకడకు సిద్ధపడుతూ ఉన్నారని ఒక దైవజనుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. భారభరితమైన ఈ పరిచర్యలో కొందరినైనా రక్షించాలని, కొందరినైనా ప్రభు కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలని మిమ్మల్ని సిద్ధపరుస్తూ నన్ను నేను సిద్ధపరచుకోవడానికి ప్రభు ఇస్తున్నటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, దినదినము కొన్ని అమూల్యమైన విషయాలు మనం ధ్యానము చేస్తూ ఉన్నాం. ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని సహవాసముతో సమాధానము ఎలా కలుగుతుంది. దేవుని సహవాసముతో సమాధానము ఎలా కలుగుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యోబు యొక్క స్నేహితులు యోబుతో మాట్లాడుతూ ఈ మాట అన్నారు. మూలవాక్యాన్ని చూద్దామా? యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుదామా? యోబు స్నేహితుడైన ఎలీఫజు ఏం మాట్లాడారో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చాలు. ప్రభునందు ప్రియులారా, బహుబాధలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో యోబు ఉన్నాడు అన్న విషయము మనకు తెలుసు. పిల్లలను, ఆస్తిని, వెనువెంట ఉండవలసిన భార్య కూడా ఒక విపరీతమైన ధోరణితో, ఇంకా దేవుడు అంటావేంటి, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో అనే మాట మాట్లాడింది. స్నేహితులు వచ్చారు, పోల్చుకోలేకపోయారు. అంటే యోబు ముందు చక్కని వాడేమో, మంచి వస్త్రాలు, ఐశ్వర్యవంతుడు, ఇవన్నీ మనం లేఖనాల్లో చూస్తాం. అవును, కొన్ని ప్రదేశాల్లో నేను కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు వారిని పోల్చుకోలేకపోయాం. చాలా చక్కగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవారు. కొంతమంది క్యాన్సర్ వచ్చిన తర్వాత వారికి కీమోథెరపీ అలాంటివి ఇస్తూ ఉన్నప్పుడు, ఆపరేషన్స్ జరిగినప్పుడు వారు చాలా చక్కని వారు, సొగసైన వారు, వారి రూపాన్ని కోల్పోయి నల్లగా, మనిషి సన్నగా, ఇలాగా కొందరిని చూసినప్పుడు అయ్యో ఈ వ్యాధి తీవ్రత ఇలాగా అని. అలాగే కొంతమంది స్త్రీలను చూసినప్పుడు కూడా వారు చాలా సొగసైన వారుగా, అందమైన వారుగా, హీరోయిన్లుగా నటించిన వ్యక్తులుగా ఉన్నారు. చివరికి వారి అందాన్ని వెరవేసి ధన సంపాదనలో ఎయిడ్స్ అనబడేటటువంటి వ్యాధిని, శరీర సుఖరోగాలను తెచ్చుకున్న తర్వాత వారు అంద విహీనులుగా, గుర్తించలేని వ్యక్తులుగా తయారైపోయినట్లు మనం చూస్తాం. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ రెండిటికి భిన్నమైనది యోబు యొక్క జీవితం. తను ఏ తప్పు చేయలేదు, కానీ అపవాది శోధిస్తూ ఉన్నాడు.
ఎలాగైనా దేవుని మీద ఉన్న భక్తిని, యథార్థతను తొలగించాలని, దేవునికి దూరం చేయాలన్నటువంటి తపనతో వాడు పిల్లల మీద, ఆస్తి మీద, అటు భార్య వైపు నుంచి చివరికి స్నేహితులు సైతం దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని మనం చూస్తే 22వ అధ్యాయం 21వ వచనంలో తెమానీయుడైన ఎలీఫజు అంటున్నాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఎలీఫజు అంటున్నాడు, నీకు ఈ రోగాన్ని బట్టి ఎందుకు సమాధానం లేదో తెలుసా యోబు? నువ్వు ఆయనతో సహవాసము చేయలా అని అంటున్నాడు. కానీ యోబు అండి చాలా చక్కగా మాట్లాడుతూ, అనేక విషయాలలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు? మీరు బాధకే కర్తలు, ఆదరణకు కాదు మీరు. అలాగ మాట్లాడతాడు యోబు. 23వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, నేను శోధించబడిన తరువాత సువర్ణము వలె మారెదను అంటాడు. ఏం తెలుసు స్నేహితులారా మీకు నా గురించి? నేను ఇప్పుడు ఒక శోధన గుండా వెళ్తున్నాను, నన్ను శోధించిన తర్వాత సువర్ణము వలె, అంటే ఈ శోధనలు నేను అధిగమించి ఒక అగ్నిలో బంగారు కాలుస్తూ ఉన్నప్పుడు కాల్చబడిన తదుపరి దాని యొక్క కాంతి ఎలాగ పెరుగుతుందో, ఈ శోధన తదనంతరం నేను ఒక బంగారులాగా, మేలిమి బంగారులాగా మెరుస్తాను అని చెప్తాడు 23వ అధ్యాయంలో. కానీ ఇక్కడ స్నేహితుడు అన్న మాటనే మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అన్నాడు. ఈరోజు చాలా మంది మందిరానికి వెళ్తున్నారు, ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నారు. పాటల ద్వారా, వాక్యము ద్వారా, తమ అర్పణల ద్వారా తమ ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటున్నారు. కానీ చాలామంది చెబుతున్న మాట, మాకు సమాధానం లేదు. చాలామంది షాలోం బ్రదర్ అంటారు, ఒట్టిది బ్రదర్, నోటి మాటలో కాదు. సమాధానం బ్రదర్ అంటే సమాధానం రాదు. మీరు హెచ్కేల్ గ్రంథాన్ని చూస్తే సమాధానము లేకపోయినా సమాధానమని చెప్పి మట్టి గోడకు గచ్చుపూత పూచినట్లు అంటాడు. గోడ మట్టితో కట్టారంట, పైన సిమెంట్ పూత పూసారంట. నేను అంటాను, సిమెంట్ పూత పైన పూసినంత మాత్రాన లోపలున్న మట్టి స్థిరంగా ఉండదు. మట్టి సిమెంటు ఎప్పుడు పొసకదు, అది కూలిపోతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క బాధ ఏంటో తెలుసుకోకుండా మీకు సమాధానం బ్రదర్ అంటే సమాధానం ఎలాగొస్తుంది బ్రదర్? రాదు కదండి. మరి ఎలాగ సమాధానం కలుగుతుంది? దేవునితో మేము సహవాసం చేస్తూ ఉన్నాం, అయినా మాకు సమాధానం లేదు. ఎలా కలుగుతుంది సమాధానం? ఈరోజు ఆ విషయాలే కొన్నింటిని మనము ధ్యానం చేయబోతున్నాం. దేవునితో సహవాసము అంటే మనం ఏం చేయాలో, ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటే సమాధానము కలుగుతుందో, సమాధానము అనే మాట మీద కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రండి మొదటి విషయానికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చాలు. దేవుని మందిరానికి వచ్చిపోతే సమాధానం రాదండి. పాటలు పాడితే సమాధానం రాదు, లేదా నాలాగా వాక్యం చెప్తే సమాధానం కలగదు, విలువైన అర్పణ అందిస్తే సమాధానం కలగదు. దేవుని వాక్యం చెప్పినట్టు చేయాలి. తెమానీయుడైన ఎలీఫజు 22వ అధ్యాయం యోబు గ్రంథం 21వ వచనంలో ఆయనతో సహవాసం చేసినడల నీకు సమాధానము కలుగును, అలాగును నీకు మేలు కలుగును అన్నాడు. ఇప్పుడు యోబుకు సమాధానం లేదు అక్కడ వాస్తవంగా. మరి మనకు ఎలాగ సమాధానం కలుగుతుంది? ఇదిగో మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8:6 అన్నాడు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఒకరికి సమాధానము కలగాలి అనంటే
మందిరమునకు వచ్చిపోవడం కాదు ప్రియులారా. మందిరములో ఉన్న లేదా మందిర సహవాసాన్ని కలిగి దేవునితో సహవాసం చేస్తున్న మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి. అంటే శరీరమునకు భిన్నమైన యోచనలు. శరీరము సంఘములో అధికారం కోరుకుంటుందా, ఆధిపత్యం కోరుకుంటుందా, లేకపోతే ఏం కోరుకుంటుంది? శరీరానుసారముగా ఏది కోరుకున్నా అది జీవము కాదు, సమాధానము కాదు. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక తర్వాత చదవండి, 5వ అధ్యాయము 19 నుంచి లేదా 17 నుంచి 22 వరకు చదవండి చాలు. దానిలో శరీరానుసారమైనటువంటి మనస్సు ఉంది, ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఉంది. అందుకే శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి అన్నాడు, ఆత్మ ఫలమేమనగా అన్నాడు. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారములు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:5-6. ఇప్పుడు శరీరేచ్ఛలు మనలో ఉంటే నువ్వు మందిరంలో ఉన్న, వాక్యం చెప్పిన, పాట పాడిన, కానుక అర్పించిన, శరీరానుసారులు ఎప్పుడు శరీరముల మీద మనస్సునుంచుతారు. కాబట్టి వారి జీవితములో సహవాసములో ఉన్నారన్న పేరే తప్ప వారికి సమాధానము కలుగదు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఈరోజు నేను ఒక వివాహానికి వెళ్ళాను, ఒక వివాహ వేడుకకు వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి పాట పాడుతూ ఉంది. పాస్టర్ గారిని అడిగి ఒక స్పెషల్ సాంగ్ అని అడిగి ఆ పెళ్లిలో ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. ఆ అమ్మాయి పాడిన పాట ఎంత అద్భుతకరమైన పాట అంటే, చాలా చక్కటి మృదు మధురమైన ఉన్నతమైన పరలోకమును గూర్చి వ్రాయబడిన సంగతులతో కూడిన పాట. నూతన యెరూషలేం వధువు సంఘమును కోరుకుంటుంది. ఆమె పవిత్రురాలైన కన్యకగా తన్ను తాను పరిశుద్ధతతో అలంకరించుకోవాలి అని పాట పాడుతుంది. మీరు అది హోసన్న గారి పాటల్లో ఒక పాట అనుకుంటాను. మీరు ఆ పాటను వినండి, లేదా ఆ పాటను ఒకసారి ఆ యొక్క చరణాలు చూడండి. చాలా పరలోకమును గురించి తపన కలిగిన పాట. అక్కడ అలంకరణ అనేది చాలా ప్రాముఖ్యంగా ప్రభు మెచ్చే అలంకరణ అని చెబుతూ ఉంది వధువు సంఘము. ఈ పాట పాడే అమ్మాయి మాత్రం చెప్పుల దగ్గర నుంచి చంపపిన్నుల వరకు టోటల్ మ్యాచింగ్ ఒకటైతే, రెండవది నేను అడిగాను, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావమ్మా, రక్షించబడ్డావా అని. రక్షించబడాల అమ్మాయి. వధువు సంఘము ప్రభు కొరకు సిద్ధపడాలని పాట పాడుతుంది, తనకేమి లేదు, సిద్ధపాట్లేదు. ఈరోజు చాలా మంది ప్రసంగాలు చేస్తున్నారు, ప్రసంగాలు కూడా చేస్తూ ఉన్నారు. రక్షణ లేకోకుండా ఇది శరీరానుసారమైన మనస్సు. తను పాడుతుంటే ఒకరు ఇమీడియట్గా ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్లోనికి లైవ్ ఇచ్చేశారు వాళ్ళు. ఈ అమ్మాయి పాడే పాటలు వెంటనే యూట్యూబ్లో పెట్టడం, ఇక్కడ పాడగానే మైక్ ఆడబెట్టేసి టకటకటకటకల్లో అక్కడికి వెళ్ళేసి ఫోన్ తీసుకొని నేను పాడుతుంటే ఎవరైనా లైక్ కొట్టారా అని చూసేసుకుంటుంది. శరీరానుసారులు ఎప్పుడు కూడా ప్రియులారా ఇతరుల పొగడ్తలను కోరుకుంటారు, ఇతరులు పొగడాలి అని కోరుకుంటారు. ఆత్మానుసారులు ప్రభు మెచ్చుకోవాలని కోరుకుంటారు. అర్థమైందా? ఒక చిన్న ఉదాహరణ, ఎవరినో ఏదో ఇది చేయాలని కాదు, కానీ ఈరోజు శరీరానుసారమైన మనస్సుకు ఆత్మానుసారమైన మనస్సుకు ఉన్న తేడా ఇదే ప్రియులారా. శరీరానుసారులు ఎప్పుడు పొగడ్తల మీదనే తమ జీవితాలను కట్టుకుంటారు. ఆత్మానుసారులు ప్రభు మెచ్చుకోవాలని, ప్రభు ఎదుట తమ ఆత్మను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటారు.
అందుకే మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానం ఎలా కలుగుతుంది అని అంటే ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండుట ద్వారా. రెండవది ఎలాగ సమాధానం కలుగుతుందో చూద్దామా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము సమాధానం 11వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. చాలు ప్రియులారా. రెండవది ఐక్యత. ఏక మనస్సు గలవారు సమాధానాన్ని కలిగి ఉంటారు. ఎక్కడ? ఏక మనస్సు. సంఘములో, కుటుంబములో, చాలా ప్రాముఖ్యంగా సంఘములో. నేను జ్ఞాపకం చేస్తాను, ఈరోజు సంఘములో ఏక మనస్సు లేదు. ఎలాగో మీకు చెప్తాను. చిన్న ఉదాహరణ. ఆరాధన సమయము ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క టైమింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేమున్నాం పులివెందల్లో. మేమున్న మందిరంలో ఆదివారపు ఆరాధన సమయము 9 గంటలకు. నేను సంఘానికి ప్రతి వారం కూడా చేసే ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏదైనా ఉంటే 8:50కి వచ్చేయండి. ప్రారంభ ప్రార్థన కన్నా ఒక 10 నిమిషాలు ముందు రండి. నేను ఒక్క నిమిషం కూడా ముందుకు వెళ్ళనివ్వండి. ఎగ్జాక్ట్లీ 9 అంటే ఎవరు ఉన్నారు లేకపోయినా 9కి ప్రారంభ ప్రార్థన చేసేస్తాను, మొదలు పెట్టేస్తాను. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 9కి ఆరాధన అంటే 8:50కి రండి, ముందే వచ్చి వారమంతా దేవుని కాపుదల కొరకు, భద్రత కొరకు ప్రార్థన చేసుకొని ఎంచక్కా ప్రభు సన్నిధానంలో ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు అని నేను చెప్తాను. మా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రారంభ ప్రార్థనకు రారు. మొదటి పాటో రెండో పాటో పాడేటప్పుడు వస్తారు. ఒక 3 పాటలు పాడతాం బైబిల్ పట్టణానికి ముందు. మొదటి పాటో రెండో పాటో పాడేటప్పుడు వస్తారు. వచ్చి ఏం చేస్తారు తెలుసా? అందరూ పాట పుస్తకం తీసి పాటలు పాడుతుంటే వీళ్ళు నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. మీరు చెప్పండి, ఇది ఏక మనసా? నీకు నిజంగా ప్రార్థన అంటే ప్రారంభ ప్రార్థనలు అట్లీస్ట్ 9కి వచ్చేయాలి. ఇది భిన్నమైనది. మరికొంతమంది చేసేది ఏంటంటే అందరూ పాట పాడుతుంటే వీళ్ళు బైబిల్ చదువుతుంటారు. అంటే వీళ్ళకి ఏమీ లేదు. ఒక ఆరాధనలో ఉన్న ఒకరితో ఒకరికి ఏకత్వం లేదు. ఇంకా ఎవరైనా సంఘక్షేమం నిమిత్తమో మరొకటో ప్రార్థన చేస్తుంటే అప్పుడు కూని రాగాలు తీస్తుంటారు వీళ్ళు పాట. అంటే వీళ్ళకి ఏమి జ్ఞానం లేదో నాకు అర్థం కాదు ప్రియులారా. దేవుడు అన్నాడు అక్కడ, చూసారా మీరు 11వ వచనంలో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఎప్పుడు? ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఆదరణకరమైన రీతిగా కలిగి ఉన్నప్పుడు, సంపూర్ణతలోనికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువే ఇస్తాడు సమాధానము. ప్రభు ఇస్తాడండి. ఈరోజు సంఘములోనే సమాధానం లేకపోతే ఇక కుటుంబ పరిస్థితి ఏంటి? కుటుంబం అనేది స్వేచ్ఛాపూరితమైనది. ఈరోజు ప్రార్థన అన్నప్పుడు ప్రార్థనకే ప్రాధాన్యత. కానీ ఈరోజు ఏకత్వము తొలగిపోయింది ప్రియులారా. మనకున్న 5 వేళ్ళే పిడికిలి బిగించినప్పుడు 5 కూడా ఒకదానితో ఒకటి అనుసంధానము చేయబడితే తప్ప బలం ఉండదు. ఒక్క వేలు పక్కన పెట్టండి, బలము సన్నగిలిపోతుంది. ఇక 2 అయితే మరీ సన్నగిలిపోతుంది. 3 మెజారిటీ కదా అంటే నో యూజ్. అందుకే బైబిల్ గ్రంథం చెప్పిన మాట ఏంటంటే, మీరు తర్వాత 133వ కీర్తన మొదటి 3 వచనాలు చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు,
ఎంత మనోహరము! అది అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అంగీల అంచు వరకు వెళ్ళి అచ్చట శాశ్వత జీవమును ఆశీర్వాదమును ఉంటుంది అని అన్నాడు. 3వ వచనంలో ఉన్నదే 3 వచనాలే అండి. ఎక్కడ ఆశీర్వాదం, ఎక్కడ శాశ్వత జీవం ఉంది అంటే ఐక్యత ఉన్న చోట. ఎక్కడ సమాధానం ఉంటుంది అంటే ఐక్యత ఉన్న చోట. పొరక పుల్లలు చూడండి, చాలా చాలా సున్నితమైనవి. మన ఇంట్లో పాలు తాగే పిల్లోడికి ఒక చిన్న పుల్ల ఇచ్చినా కూడా ఆడుకుంటే ఇంచేస్తాడు. అవి ఒక 10 పొరక పుల్లలు లేదా ఒక 30-40 కలిసి తాడుతో బిగించిన తర్వాత ఇస్తే ఆడుకునే పిల్లవాడు కాదు, మనలాంటి పెద్దోళ్ళు కూడా వాటిని విరచలేరు. వాటికి బలం ఎక్కడ చేకూరింది అంటే ఐక్యతతో. ఈరోజు విశ్వాసుల మధ్య ఐక్యత లేదు, సేవకుల మధ్య ఐక్యత లేదు, సంఘాల మధ్య ఐక్యత లేదు. అవకాశం దొరికితే ఎవరు ఏమైపోతున్నా కూడా పట్టించుకోవడం లేదు. దేవుని బిడ్డలారా, సమాధానము కలగాలి అంటే ప్రార్థనలో, వాక్యములో, సమస్త విషయాలలో ఐక్యత కలిగి ఉండాలి. చివరిగా ఇంకో మాట కూడా చూపించమంటారా మీకు సందర్భానుసారంగా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఎలాగ సమాధానం దొరుకుతుందో 22వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం తిమోతి రాసిన 2వ పత్రిక 22. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. చాలు. 3వది ప్రియులారా, సమాధానము, దేవునితో సహవాసం వల్ల సమాధానం ఎలా కలుగుతుందంటే ప్రార్థించే వారితో ప్రార్థించే మనస్సు కలిగి ఉండాలి. ప్రార్థించే వారితో ప్రార్థించే మనస్సు. ఈరోజు చాలా మంది మందిరాలకు వెళ్తున్నారు, ప్రార్థన చేయరు. దేవునందు ప్రియులారా, మేము ఆదివారమే కాక వారాంతరంలో మధ్యలో కూడా మంగళవారము, శుక్రవారము, ఆదివారము సాయంకాలము, నెలలో ఒక 2వ శుక్రవారము ప్రార్థనను మేము జరిగిస్తాం. సంపూర్ణ రాత్రి ప్రార్థన 2వ శుక్రవారం. ఇప్పుడు మంగళవారము, శుక్రవారము ఎక్కువ సమయం అనేక మంది వాక్య వీక్షకులు, దేవుని బిడ్డలు మౌన ప్రార్థన సహకారం కోరుతున్నప్పుడు ఒక సేవకుడిగా నేనే కాకుండా సంగమా పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి, ప్రభు రాకడ వరకు జరగాలి, మీరు ఆర్థికంగా గుప్పులు విప్పలేకపోయినా ఆత్మీయంగా ప్రార్థన చేయండి అని అడుగుతాను. ఇక కొన్నిసార్లు అమ్మ నువ్వు చెయ్యి అని చెప్తాను, నువ్వు చెయ్యి సహోదరుడా అని అడుగుతాను. మీరు నమ్మండి ప్రియులారా, ఒక మాట చెప్తాను, ప్రార్థన చేయమన్నందుకు మందిరానికి మానేశారు. కానుక అడిగినందుకు కాదు, లేదా ఏమైనా షట్టర్లు వేసినందుకు కాదు, దూషించినందుకు కాదు, గద్దించినందుకు కాదు, హెచ్చరించినందుకు కాదు, మందలించినందుకు కాదు, ప్రార్థించమన్నందుకు మౌనంగా ఉండి, ఏమా ఇన్ని రోజుల నుంచి 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నావు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఒక 2 నిమిషాలు నీ కుటుంబం, అనేక మంది కొరకు, రక్షణ లేని వారి కొరకు, మనం నివసిస్తున్న ప్రాంతంలో చాలా మంది దైవ భయం లేకుండా బ్రతుకుతున్నారు, 2 నిమిషాలు ప్రార్థన కూడా చేయలేరా? ఎలాగా అని అన్నందుకు రేపు వారం ఇంకా రారు. మరి ఎలాగండి సమాధానం కలుగుతుంది? ఆదివారం ఆరాధనకు వస్తేనా, ఒక 100 రూపాయల అర్పణ అర్పిస్తేనా? ప్రార్థించే మనసు ఎక్కడా? అందుకే అపోస్తులుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ అంటున్నాడు, యవనేచ్ఛల నుంచి పారిపోవాలంటే, పవిత్ర హృదయముతోను బ్రతకాలంటే ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఏం చేయాలి? వెంటబడాలి. ఇన్నేళ్ల నుంచి ప్రార్థనకు వస్తున్నారే, ఏ రోజున ప్రార్థన చేస్తామో మనము? మరి ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం?
బడికెళ్తే చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన విషయము, మనం ఏమి నేర్చుకున్నామో అది ఉపాధ్యాయునికి చూయించేవాళ్ళం. అది పుస్తకం రూపంలోనో స్లేట్ పలక రూపంలోనో చూయించేవాళ్ళం. ఉపాధ్యాయుడు ప్రశంసించి ఇట్లా కాదు ఇట్లా అని చెబితే మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ చదువులో ముందుకెళ్ళాం. ఉపాధ్యాయుని ఎదుట మన ప్రతిభను కనపరుచుకోవడానికి మనం ప్రయాసపడ్డాం. మరి దేవుని మందిరములో, దేవుని సంఘములో దైవజనుని ఎదుట ప్రార్థించకపోతే, ప్రార్థనలోని పరమార్థాన్ని గ్రహించకపోతే, ప్రార్థించే విధానం ఏంటో తెలియకపోతే ఎలా కలుగుతుందండి సమాధానం? సంవత్సరం చదివిన చదువును ఉపాధ్యాయునికి అప్పగిస్తున్న విద్యార్థులు సంవత్సరం క్లాస్ పెరుగుతూ ఉంది. వారికి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. సంవత్సరం మందిరానికి వెళ్ళి రావడమే తప్ప, రాజకీయాలు నేర్చుకోవడమే తప్ప ప్రార్థన నేర్చుకునేవారు లేరు. యేసుప్రభుల వారి శిష్యులు మొట్టమొదట ఆయన అడిగారు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన నేర్పు. ప్రార్థన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అని రాయబడింది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, యోబుతో ఎలీఫజ్ అన్నాడు 22వ అధ్యాయం యోబు గ్రంథం 21వ వచనంలో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అన్నాడు. మరి నేను సహవాసం చేస్తే నాకు సమాధానం ఎలాగంటే, మొదటిది ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటే సమాధానం, రెండవది ఏక మనస్సు, ఐక్యత కలిగిన మనస్సు ఉంటే సమాధానం, మూడోది ప్రార్థించేటటువంటి వారితో ప్రార్థించే మనస్సు కలిగి ఉంటే సమాధానం కలుగుతుంది. ఇది లేకుండా నువ్వు మందిరానికి వచ్చిపోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి సమాధానం లేకుండా ఈ లోకంలో ఎన్ని ఉన్నా లాభం లేదు. కాబట్టి ఇట్టి గుణగణాలు అలవరుచుకొని సమాధానాన్ని పొందుకొని నిత్య ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు వెళ్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, నాకు నా కుటుంబానికి సమాధానం ఎలా కలుగుతుందో మీరు మాట్లాడారు. మీ మాటల మాధుర్యత విన్న నేను ఆ ప్రకారముగా నడుచుకోవడానికి సహాయం చేయని ప్రభుని అడుగుదాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడమైన దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు లెక్కింపలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈరోజు మాట్లాడుకోవడానికి నీకు సమాధానము కలుగునుగాక అని చెప్పడానికి ఉవిల్లారే ముందు సమాధానము ఎలా కలుగుతుందో కూడా సమాజానికి చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీ మాటల మాధుర్యతలో నుంచి కొన్ని విషయాలు మేము మాట్లాడాము నాయన. నిజమే తండ్రి, నిత్య ఆరాధికులుగా ఉంటూ ఎందరికీ, ఎన్ని కుటుంబాలకు సమాధానము లేదో ఈరోజు మీరు దయతో జ్ఞాపకం చేసుకునండి. ఇట్టి స్థితి ద్వారా వారు సమాధానాన్ని పొందుకోవడానికి సహాయము చేయండి. నిత్యము వాక్యము చూస్తూ ఉండి కూడా సమాధానము లేనివారుగా ఉన్నట్లయితే నేనెందుకు ఈ లక్షణాలను అలవర్చుకొని సమాధానము పొందకూడదు అనే ఒక దృఢ సంకల్పముతో మీ ద్వారా సమాధానాన్ని పొందుకోవడానికి సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.